మా ప్రైమరీ స్కూల్ టీచర్ ఒక్కడే ఉండొచ్చు, అన్ని కరెక్ట్ అన్ని ఇల్లు తిరిగేది కాదు. నేను ఎంతమంది మా ఇల్లు ఉంటే అన్ని ఇంట్లో వాళ్ళు డొనేషన్ ఇచ్చేవాళ్ళు. దసరా వచ్చింది హాలిడేస్ అది ఒక సందడి, అదే చూడగానే అదే గుర్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్లవర్ బొకేస్, దానికి సంబంధించిన మ్యాటర్ పిల్లలు అవగాహన చేసుకోవడానికి, స్లిప్స్ ప్రాక్టీస్ కోసం స్లిప్స్, ఇది నౌన్, ఇది అవగాహన చేసుకుంటారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి టోటల్ తెలుగు సబ్జెక్టు టెక్స్ట్ బుక్ సిలబస్ మొత్తం కవర్ అయిందన్నమాట. 26 ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క లెసన్ అనమాట. తబలా అనుకోండి, తబలా ఇందులో నుంచి పిక్ చేస్తారు. తబలా గ్రాఫికల్ రీడింగ్ సార్ స్టార్టింగ్, దానికి మ్యాచ్ చేస్తారు. తబలా తీసుకెళ్ళి తబలాకి మ్యాచ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో లెటర్స్లో నుంచి తాబాలా అరేంజ్ చేయగలుగుతారు. దాన్ని జంబుల్ చేసి ఇట్లా తల. సో ఏంటంటే సరళ పదాలు, గుణిత పదాలు మొత్తం ఫస్ట్ క్లాస్లో. ఇది ఏంటంటే ఆట పాట, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇట్లా తీసి ఇది పట్టుకోగలుగుతారు. సో పిల్లలు పట్టుకున్నా దాన్ని ఏమి పాడవకుండా క్లాస్ చేసేసినారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మా. సో పిల్లలు కూడా ఇప్పుడు మా క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి 25 ఉన్నారు సార్, ప్రీ ప్రైమరీ ప్రైమరీ కలిపి. పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఇది మాకంటే కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి ఈజీ అవుతుంది అనమాట చెప్పడం. అట్లా టోటల్ తెలుగు సిలబస్ అనేది ఇక్కడ కవర్ అయిపోయింది సార్. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి టోటలీ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఎవ్రీథింగ్. దాంట్లో సీజన్స్ వస్తాయి. పిల్లలు రాగానే స్కూల్కి రాగానే టుడే డేట్ ఎంత 26 పిన్ చేసేస్తారు, నెల ఎంత, ఇట్లా చేయడంతో వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేస్తారు. ఈరోజు వారం ఏంటి, ఈరోజు ఈ డే ఎట్లా ఉంది, రైనీగా ఉందా, సన్నీగా ఉందా, అట్లా దీనికి ఆరోగ్య ఫిక్స్ చేస్తారు. ఇది ఏ సీజన్, సో రైనీ సీజన్కి ఫిక్స్ చేస్తారు. టైం టోటల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ అక్కడ కవర్ అయ్యింది. ఇది పిల్లలు చేస్తుంది సార్. ఇది ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, ఇది యూజెస్ ఆఫ్ ప్లాంట్, ఇది కూడా పిల్లలు చేసింది సార్. ఇది కూడా ఫస్ట్ క్లాస్కి ఇంగ్లీష్ నేను డీల్ చేసే సబ్జెక్ట్. సో ఇది ఏంటంటే టోటల్ అన్ని సిలబస్ మొత్తం నేను ఇట్లా బొమ్మలు చేసుకున్నాను. ఇది శాంపుల్కి ఒకటి ఇచ్చాను సార్. ఇది గ్రాఫికల్ రీడింగ్, పిక్చర్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా పిల్లలు పట్టుకుంటారు, ఆ పదాన్ని మ్యాచ్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు ఇట్లా అలవాటు చేసిన తర్వాత అన్ని పిక్చర్ బొమ్మలన్నీ పక్కన పెట్టి దానికి ఏ పదానికి ఏ పేరు అనేది వాళ్ళు మ్యాచ్ చేస్తారు, గ్రాఫికల్గా ఐడెంటిఫై చేస్తారు అనమాట. సో పూర్తి అవగాహన వచ్చేస్తుంది వర్డ్స్ మీద, టోటల్ కాన్సెప్ట్స్ మీద. ఇక్కడ ఫ్యామిలీ అన్న